అక్కడ కైకేయీదేవి రెండు వరాలు ఏ విధంగా మనం ఏటీఎం కార్డు పెడతానో వస్తాయో అట్లా రావాలని కోరుకున్నది ఇక్కడ స్వర్గంలో. దశరథుని వెంట వెళ్ళినప్పుడు రేపు రామ పట్టాభిషేకం అనగానే మీరేమనుకోకూడదమ్మా, రామాయణంలో కానీ పురాణాల్లో ఉన్న అంశాలు స్త్రీలకు చెప్తే తొందరగా వింటారట. మరి మంతర స్త్రీనే, కైకేయి కూడా స్త్రీనే. మొట్టమొదట రామునికి పట్టాభిషేకం అనగానే మొట్టమొదట సంతోషపడ్డది కైకేయి మాతనే. కానీ వెంటనే మంతర నీ పాడుగాను చిన్నప్పటి నుంచి ఇది చూడ్నికి నేను వచ్చినా అని ఇట్లా మాటలు వాళ్ళు. మరి ఏం చేయమంటావు? నీవేమైతావు? అప్పుడు దాసివైతావు. రాజు రాముడైతే రాజమాత ఎవరైతారు? కౌసల్య అవుతుంది. రాజమాతకందరూ దాసులే అని చెప్పగానే మరి ఏం చేయమంటావు? నువ్వు శంబరాసుర సంగ్రామంలో 2 వరాలు కోరుకున్నావు, అవి ఎప్పుడంటే అప్పుడు ఇస్తా అని చెప్పాడు కదా. మరి ఇక్ష్వాక వంశం అది, ఆడిన మాట తప్పరు. కాబట్టి ఏం చేయమంటావు? ఓ వెళ్ళు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తున్నామంటే ఆగ్నేయంలో కిచెన్ రూమ్, ఈశాన్యంలో పూజా రూము, నైరుతిలో ఆ బెడ్రూమ్ ఇట్లా కట్టుకుంటున్నాం. పూర్వం భార్య కోపం వస్తే కూడా కోపగృహము, కోపగదని పెట్టేదన్నమాట. ఇప్పుడు కొత్తగా రామాయణాన్ని విన్న తర్వాత మీరు కూడా ఒకటి కట్టియండి ఎప్పుడైనా. దాంట్లో గోగానే ఏం జరుగుతుందంటే భర్తకి ఎన్ని పనులున్నా కూడా అన్ని వదిలిపెట్టి అలా. నేను ఇది అబద్ధం అనుకున్నాను. నేను ఒక 5-6 ఏళ్ల క్రితం కాశీ వెళ్ళినప్పుడు అయోధ్య వెళ్ళాను. ఇప్పటికి ఉన్నది అక్కడ రామ జన్మభూమి, కేవలం ఆ పటాలు పెట్టి దర్శించేవాళ్ళు వరుస క్రమంలో. అప్పుడు కైకేయి అలకా గృహం ఉంది, ఇప్పటికి ఉన్నది. మీరు చూడండి అయోధ్య పోతే అక్కడ పోయి కూర్చున్నది ఎవరు? అందరేమో సంబరాలు చేసుకుంటూ ఉంటే రేపు పట్టాభిషేకం అంటే కైకేయి వెళ్ళి కోపగృహంలో కూర్చున్నది. ఆ కోపగృహంలోకి వెళితే ఏడుపు రాకుండా ఏడుపు వస్తుంది. అటువంటి సీన్స్ ఉంటాయి దాంట్లో, ఏడుపు వస్తుంటుంది. అట్లా ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. అది కోప అలకా గృహం అని ఉన్నది ఇప్పటికి కూడా. దాంట్లోకి వెళ్ళగానే దశరథ మహారాజు అన్ని ఏర్పాట్లలో ఉన్నాడు. వదిలిపెట్టి వెంటనే వెళ్ళాడు. ఏడుస్తూ కూర్చున్నది. ఏమమ్మా నీకేం కావాలి? నీవు శంబరాసుర సంగ్రామ సమయంలో 2 వరాలు ఇచ్చావు, అవి నాకు కావాలి. 2 వరాలేమి కర్మ, 2000 వరాలు ఇస్తాను రేపు రామ పట్టాభిషేకం గాని అంటున్నాడు దశరథుడు. ఆయనకు తెలియదు. కాదు, నాకు ఇప్పుడే కావాలి. ఏం కావాలి చెప్పు? భరతునికి పట్టాభిషేకం, రామునికి వనవాసం, ఈ 2 వరాలు. ఆయన హతవిధి అని కుప్పగూలిపోయాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట శ్రీరామచంద్రుడికి తెలిసింది. పట్టాభిషేకం చేసుకునే సమయంలో ఆయన కాషాయ వస్త్రాలు ధరించాడు.